అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెక్యూ ఒప్పందాలు రద్దు చేయాలని, ప్రజలపై వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కావచ్చు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నదో, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ప్రజలపైన భారం పెరుగుతుంది, మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పాదయాత్రలో లోకేష్ అసలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ఆయన పిలిపించినాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ రోజు కేసు వేసినాడు. ఈ అనైతికంగా మరి ప్రజలపైన భారం పడే పద్ధతిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి అది కోర్టులో కేసు వేసినారు. మరి ఈ ముగ్గురు కూడా ఈరోజు రాజీ పడిపోయి గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్థలతో ఒప్పందం చేసుకుందో దాంతో రాజీ పడిపోయి ఆ రకంగా అదే ఛార్జీలను మళ్ళీ వసూలు చేసేదానికి పొందుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపైన 32,000 కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలతో భారం వేసింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ 9 నెలల కాలంలో మరి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పైన, ఈరోజు ప్రజలపైన ఈరోజు భారం వేసినారు. మరి 15,000 కోట్ల రూపాయలు 9 నెలల కాలంలో 2022, 23, 24 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యుత్ నష్టాలు వచ్చినాయని చెప్పేసి ఆ రకంగా ప్రజలపైన భారం వేయడాన్ని సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఇప్పటికే షాపులకు, పరిశ్రమలకు వెళ్తా ఉన్నారు. షాపుల సంబంధించిన యజమానులు గగ్గోలు పెడతా ఉన్నారు. గతంలో 10,000, 15,000 వచ్చేటువంటి బిల్లులు ఈరోజు 25,000, 30,000 ఆ రకంగా బిల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి ఈరోజు ప్రజలకు కూడా ఆ రకంగా 200 యూనిట్లు దాటితే ప్రజలకు ఆ రకంగా బిగిస్తామని చెప్పేసి ఈరోజు అధికారులు ముందుకు వస్తున్నారు. ఆ రకంగా ప్రజలపైన ఈ ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలపైన విద్యుత్ భారాలు ఈ రోజు కంటే కూడా ఆ రకంగా ఎక్కువ పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి ప్రభుత్వంలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఆ రకంగా మానుకోవాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆ రకంగా ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.